Namaste and welcome to Storyboard. పది మందికి పండై తనకు తాను పుండై అని వ్యభిచార కూపంలో మగ్గిపోతూ మౌనవేదన అనుభవిస్తున్న అబలల గురించి ఓ కవి అన్న ఈ మాటలు నిజంగా అక్షర సత్యాలు. ఒంట్లో ఓపిక హోయలు ఉన్నన్నాళ్ళు విటులను మురిపించి ఆ తర్వాత నిలువెత్తు రూపంలో కొలువైన రోగాలతో తుది జీవితాలను వెళ్లదీస్తున్న వ్యభిచారణుల బతుకుల్లో వెలుగన్నది మరీచికే. మరలాంటి సెక్స్ ట్రేడ్కి లైసెన్సులు ఇస్తే ఇంకేమైనా ఉందా? కానీ ఆ ప్రతిపాదనలు ఇప్పుడు జోరుగా వినిపిస్తున్నాయి. వ్యభిచారిణీలు అంటే సామాన్యులు కాదు, వాళ్ళు నిజమైన సంఘ సేవకులు అని చలంతన మ్యూజిక్స్ లో సవివరంగా రాస్తున్నారు. నిజంగా స్త్రీ హృదయాన్ని, ఆ చీకటి వృత్తిలో ఆమె అనుభవించే నరక యాతనను అక్షరబద్ధం చేసిన కవి కాబట్టే వాళ్లలో మనకందని ఓ లౌకిక కోణాన్ని తన రచనలలో ఆవిష్కరించాడు చలం. కానీ నేటి ఆధునిక కాలంలో వాళ్లకు చలం భావాలు నచ్చుతాయో లేదో తెలియదు, కానీ ఆయన రాసిన రచనల్లో మాటల్ని మాత్రం పట్టించుకుంటున్నారు. అందుకే మన దేశంలో కూడా వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయాలన్న ప్రతిపాదనలు తెరపైకొస్తున్నాయి. కడుపు కోసం పడుపు వృత్తిలోకి అడుగుపెట్టి 3 పూటలా 4 వేళ్లు లోపలికి వెళ్లేలా 4 రాళ్లు సంపాదించుకోవాలనే తాపత్రయంలో విటులకు అంతులేని సుఖాన్నిచ్చి లెక్కలేనని రోగాలు అట్టించుకునే వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపటానికి పాలకులు దశాబ్దాలుగా చెప్తున్న మాటలు, చేస్తున్న చేతలు నీటి మీద రాతలుగానే మిగిలిపోతున్నాయే తప్ప వాళ్ళ తలరాతలు మాత్రం మారలేదు. స్త్రీలను దేవతలుగా కొలిచి పూజించే దేశంలో ఆ స్త్రీలను అంగడి బొమ్మలుగా అమ్మేసే దుస్సంప్రదాయానికి చట్టబద్ధం కల్పించాలనుకోవటం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ మాటలు అన్నది ఎవరు అయితే మీడియా కూడా పట్టించుకునేదే కాదు. కానీ సాక్షాత్తు భారత జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ చేసిన ప్రతిపాదనలు. అవును, మన దేశంలో వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయాలనేది ఆమె అభిప్రాయం. తన మనసులో మాటలు కేవలం ఎవరితోనూ చెప్పటం కాదు, తన అభిప్రాయాన్ని ఏకంగా సుప్రీంకోర్టు ముందే పెట్టేసింది. ఈమె పేరు లలితా కుమారం మంగళం. ఏడాది సెప్టెంబర్లో జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ గా ఎంపికయ్యారు. ఆ సీట్లో కూర్చున్న వాళ్ళు ఎవరైనా దేశంలో మహిళా సాధికారత గురించి కృషి చేయాలి. కానీ లలితా కుమారం మంగళం మాత్రం ఓ కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చారు. అదేంటంటే, మన దేశంలో వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయాలని, పడుపు వృత్తికి లైసెన్సులు ఇవ్వాలని చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగకుండా నవంబర్ 8వ తేదీన సుప్రీంకోర్టులో కాన్స్టిట్యూషనల్ ప్యానెల్ కి నివేదించారు కూడా. ఇదేమీ కొత్తగా వచ్చిన ప్రతిపాదన కాదు. 2010లో సెక్స్ వర్కర్ల పునరావాసం మీద సుప్రీంకోర్టులో వేసిన ఓ ప్రజాహిత వాద్యం ఇప్పటికీ కొనసాగుతోంది. దీని మీద ఓ ప్యానెల్ కూడా దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా 1956లో చేసిన అక్రమ రవాణా నిరోధక చట్టంలో మార్పులు, ఈ చట్టం అమలు తీరు, సదరు చట్టాన్ని మరింత బలోపేతం చేసే పనిలో సుప్రీంకోర్టు ప్యానెల్ ఉన్న టైంలో జాతీయ మహిళా కమిషన్ చేసిన ప్రతిపాదన ఇప్పుడు దుమారం రేపుతోంది. ఫస్ట్ సివిలైజేషన్ మొదలైందే మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్, ఫ్యామిలీతో. ఇప్పుడు దాన్ని డెమాలిష్ చేయడానికి నేషనల్ ఉమెన్స్ కమిషన్ చాలా పొరపాటు పడ్డది. దీన్ని రెగ్యులేట్ చేయమని అడగాల, లేదా ప్రొహిబిట్ చేయాలి. ఇప్పుడు కొన్ని చట్టాలు ఉన్నాయండి, మర్డర్లు చేస్తుంటారు, మర్డర్లు అందరూ వరుసగా చేస్తుంటారు, చాలామంది ప్రొఫెషనల్ మర్డరర్స్ కూడా ఉన్నారనుకోండి. కాబట్టి అది వాళ్ళ హక్కు, కాబట్టి వాళ్ళ రైట్ టు లైఫ్ అని ప్రొటెక్ట్ చేయడం కుదరదు. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్, దేర్ ఇస్ నో రైట్ టు ఫండమెంటల్ రైట్, దేర్ ఇస్ నో ఫండమెంటల్ రైట్ టు కమిట్ అడల్టరీ ఆర్ డిబాచరీ ఆర్ ఇన్ సచ్ థింగ్. అది ఫండమెంటల్ రైట్ కాదు. వ్యభిచారం మన దేశంలో చట్ట వ్యతిరేకం. అందుకే ఇది చీకటి వృత్తిగానే కొనసాగుతోంది. ఈ తోలు వ్యాపారంలో కోట్లు గడించేందుకు నేరగాళ్లు అమ్మాయిలను బలవంతంగా ఈ నరక కూపంలోకి నెడుతున్నారనేది నిజమే. ఇక సరైన అవగాహన లేక ఈ వృత్తిలో ఉన్నవారిలో 50% మందికి పైగా HIV వంటి ప్రాణాంతక రోగాల బారిన పడుతున్నారు. ఇక తాగిన మత్తులో వచ్చే విటును చూసే వికృత చేష్టలు, శారీరక దాడుల గురించి లెక్కేలేదు. చాలా మంది మహిళలు ఇలాంటి సమయాల్లో తీవ్రమైన గాయాల పాలవుతున్నారు. కొందరు కోమాలో కూడా వెళ్తున్నారు, మరికొందరు ఆ గాయాలతోనే కన్ను మూస్తున్నారు కూడా.
అసలే చేసేది చీకటి వ్యాపారం. అలాంటప్పుడు తమపై దాడి చేశారని వీడు పోలీస్ స్టేషన్ గడప తొక్కగలరా? కాకీలు వేసే 100 ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరా? అందుకే చేసేది లేక, చెప్పుకునే దిక్కు లేక, ఆదుకునే నాదుడు లేక తరతరాలుగా లక్షలాది మంది వ్యభిచారిణీళ్లు మౌనంగానే ఈ నరకయాతన అనుభవిస్తున్నారు. తమ కష్టాన్ని గుర్తించకపోయినా పర్వాలేదు, తమను ఆట వస్తువులుగా చూడొద్దంటూ, తాము మనుషులమే అని గుర్తించాలంటూ పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర వంటి చోట్ల వ్యభిచారులంతా గళమెత్తారు. కానీ శాసించింది మాత్రం శూన్యం. ఈ చట్టబద్ధత చేయడం మూలన కొన్ని ఉపయోగాలు, అంటే వాళ్ళ హెల్త్, సపోజ్ ఈ ఎయిడ్స్ అని, తర్వాత సుఖ వ్యాధులు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని రోజులు బాగానే ఉంటుంది, తర్వాత హెల్త్ పరంగా దాన్ని నలుగురిలో చెప్పుకోలేరు, తర్వాత జీవించడానికి కూడా ఒక అంటే అది ఇబ్బందికరమైన విషయం కాబట్టి నలుగురిలో తాము ఈ వృత్తి చేస్తున్నామని చెప్పుకోవడానికి కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి. అదే విదేశాల్లో అయితే వాళ్ళు అది కూడా ఒక సర్వీస్ లాగా, సెక్స్ వర్కర్స్కి ఒక లైసెన్స్ లాగా వాళ్ళు ఇవ్వడం మూలన వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకేదన్నా వేరే ఏమంటారు వైద్య సదుపాయాలు కానీ వేరే ఇదిగా పథకాలు కానీ అమలు చేయడానికి కానీ అవకాశాలు అక్కడ కల్పించబడింది. సో ఒక రకంగా కొన్ని అవకాశాలు ఉండొచ్చేమో, కానీ మన దేశానికి అది అంత సూట్ అవ్వదేమో అని నా అభిప్రాయం. ఇప్పుడు జాతీయ మహిళా కమిషన్ చేస్తున్న ప్రతిపాదన వాళ్లలో కొందరికి ఆ ధైర్యాన్ని కలిగించే అవకాశం ఉంది. వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయాలని వాదించే వాళ్ళు దీనికి చెప్పే కారణాలు కూడా చాలానే ఉన్నాయి. వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయటం వల్ల సెక్స్ వర్కర్లు తమ ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకునే అవకాశం దొరుకుతుంది. ఇక విడుల నుంచి రక్షణ దొరుకుతుంది. పోలీసుల వేధింపులు తగ్గుతాయి. చిన్నపిల్లల్ని అక్రమ రవాణా చేయటం, మైనర్లను ఈ వృత్తిలోకి దించడం వంటివి నిరోధించవచ్చు. ఈ వృత్తిలో ఉన్నవారికి, వారి పిల్లలకు సమాజంలో తగిన గౌరవం లభిస్తుంది. ఇక ఈ వృత్తిలో ఉన్నవారికి లేబర్ చట్టాలను కూడా అనువర్తింపచేసి వారికి భద్రత కల్పించవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా వారికి సామాజిక భద్రత, గౌరవం కలుగుతాయి. ఇలా తమ కష్టాల్ని గొగ్గోలు పెడుతూ నిశ్శబ్దంగా ఉద్యమిస్తున్న సెక్స్ వర్కర్లు చాలా మందే ఉన్నారు. స్టోరీ బోర్డులో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.